జెనీలియా ఎప్పుడు చలాకీగా నవ్వుతూ కనిపించే బ్యూటీ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. నటుడు రితేష్ దేశ్ముఖ్ తో లవ్ లో ఉన్నప్పుడు ఓసారి తను అనుభవించిన బాధను పంచుకుంది. ఇంతకీ ఏమైందో జెనీలియా మాటల్లోనే విందాం. రితేష్ నేను ప్రేమించుకుంటున్న రోజుల్లో జరిగిన సంఘటన ఇదే. తను చాలా లేటుగా నిద్రపోతాడు, నేనేమో ముందుగానే పడుకునేదాన్ని. ఓ రోజు అతడు ఇంతటితో ఆపేద్దామంటూ బ్రేకప్ మెసేజ్ పెట్టాడు. రాత్రి 1 గంటకు ఆ మెసేజ్ పెట్టి పడుకున్నాడు. నేను తెల్లవారుజామున 2:30కు చూశాను. నాకేం అర్థం కాలేదు. అసలు ఎందుకు ఇలా మెసేజ్ చేశాడని చాలా ఒత్తిడికి లోనయ్యాను. రాత్రంతా నిద్ర పట్టలేదు. పొద్దున 9ంటికి అతడు ఎప్పట్లా ఫోన్ చేసి ఏం చేస్తున్నావని చాలా సాధారణంగా మాట్లాడాడు. అప్పటికే టెన్షన్ బాధలో ఉన్న నేను ఇకపై మనం మాట్లాడుకోకూడదు, నేను నీతో మాట్లాడనని చెప్పాను. అందుకు అతడు ఏమీ తెలియనట్లు ఏమైంది, ఎందుకలా కోప్పడుతున్నావని అడిగాడు. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్లు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు, రాత్రి బ్రేకప్ అని మెసేజ్ చేశావుగా నిలదీశాను. రితేష్ నవ్వుతూ ఈ రోజు ఏప్రిల్ ఫూల్స్ డే, అందుకే అలా చెప్పానన్నాడు. ఇలాంటి విషయాలు ఎవరైనా జోక్ చేస్తారని చాలాసేపు క్లాస్ పీకాను. రితేష్ కు మహిళలంటే చాలా గౌరవం, నన్నెంతో బాగా చూసుకుంటాడు. నేను షూటింగ్ కి వెళ్ళినప్పుడు పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లోనే ఉండిపోతాడు. మనస్ఫూర్తిగా ఇంట్లో పనులన్నీ చేస్తాడు. ఇలా అన్ని చూసుకునే పార్ట్నర్ దొరకడం నిజంగా నా అదృష్టమని జెనీలియా చెప్పుకొచ్చింది.